ఆకాశం ఉన్నది కలిసిపోయినాయి. ఒకళ్ళు ఏరుకొని మునుగుతున్నాయి. వైట్. హాయ్ గాయ్స్, ఇప్పుడైతే మేము వైజాగ్లో బీచ్కి వచ్చేసాం. నేనైతే ఒక 5 years నుంచి అనుకున్నాను మా పేరెంట్స్ రావాలని. ఈరోజు అయితే సక్సెస్ఫుల్గా మా అత్తయ్య వాళ్ళతో వచ్చేసినాం. మా మళ్ళీ కమల వైజాగ్ బీచ్కి ఎందుకంటే చిన్న కోడలు తోలుకుపోయాయి. అంటే చిన్న కోడల కోసం వస్తుందా? అవును, అంటే చిన్న కొడుకు చిన్న కొడుకు రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడికి బీచ్కి అయితే వచ్చేసినాం. చెప్పు. హలో గాయ్స్, మొత్తానికి అయితే మా ఫ్యామిలీని కలిసేసా. చాలా రోజుల నుంచి విలేసాలంటే పిల్లలు ఏమంటారు, మా చెల్లి, మా అమ్మ, మా వదిన, మా ఫ్యామిలీ మొత్తం వచ్చినాం. ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు బాగా వస్తుంది, కెమెరా పట్టుకపోతుంది, అవతలేదు. ఇంకా ఇస్తాం. వీడియో మొత్తం క్రేజీ ఉంటుంది కానీ ఇస్తాం, చూడు. హలో గాయ్స్, మనకి చూడండి వాటర్ అయితే ఎట్లా వస్తున్నాయో. చాలా దగ్గర గాడికో టికెట్ ఇస్తలేరా? ఆంధ్ర కాబట్టి లేదు, ఇంకా రూల్స్ ఇంప్లిమెంటేషన్ అవ్వలేదు. రూల్స్ ఇంప్లిమెంటేషన్ అవ్వలేదు. ఇక్కడ మాక్కడ మొత్తం ఎంత ఇంకా 2 months 3 months పడుతుంది. మళ్ళీ ఇక్కడ మీకు 15 రూపీస్. గాయ్స్, మా అమ్మ ఏం చేసింది తెలుసా? ఎంతమంది? మొత్తం 9 మంది. అయితే ముగ్గురు గర్ల్స్ అంటే మా అమ్మ, మా పెద్దమ్మలు లేవు కానీ మీ మొగల ముగ్గురం, మా పెద్ద మమ్మీలు, మా చెల్లెలు, మా వదిన కలిపి 5గురు. 5గురికి టికెట్ లేదు. ముగ్గురికి టికెట్ తీసుకోరని 500 నోటు ఇచ్చింది. 9 మంది ఉన్నారు కదా అమ్మ. ఇంకా మిగతాలపై టికెట్ ఎట్లా అంటే మా అమ్మ వేసి ఆధార్ కార్డు ఇవ్వ అమ్మ అని ఎత్తుంది. ఆంధ్రాలో ఇంకా లాంచ్ కాలేదు ఆధార్ కార్డు. సో మా అమ్మ అయిపోయింది. అయినా కూడా ఆమె ఎక్కడదమ్మా అని అంటుండు. ఓకే గైస్, ముంగడు ఇంకా పండుగ ఉన్నది. బై బై. అక్కడ మనకు ఫ్రీ టికెట్ కదా ఆధార్ కార్డు. ఇక్కడ ఆంధ్ర కాబట్టి ఫ్రీ ఉండదు, మనకు ఫ్రీ ఉండదు. నిన్న 12 గంటలకు స్టార్ట్ అయితే ఈరోజు 4 గంటలకు రీచ్ అయ్యాను ఇక్కడికి. ఇది అచ్యుతాపురం అన్నట్టు, ఆంధ్రాలో అచ్యుతాపురం అని చెప్పని ఉంటుంది. మనకు కూడా అంతా బాగా తెలియదు. అయితే నిన్న మనం కొరుట్ల మాదాపూర్ నుంచి మొదలైతే తెలంగాణలో ఆంధ్ర అచ్యుతాపురం మండలం, అది ఇక విలేజ్ ఇదేమో ఉన్నది, నాకు కూడా గుర్తులేదు. ఇక్కడికి రావడానికి అయితే అంత టైం పట్టేసింది. యా గైస్, మనమైతే వచ్చినాక 2 days తర్వాత బారసాల అయితే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు అంటే టెంపుల్కి వెళ్ళాలి, టెంపుల్లో బారసాల. ఇప్పుడైతే మన వాళ్ళందరూ అక్కడ రెడీ అవుతున్నారు. మా అమ్మ, పెద్దమ్మ, ఆద్య, ఇక లోపల కూడా అందరూ సంతు, సాని అందరూ రెడీ అవుతున్నారు. చూపిస్తానండి. కమింగ్. ఏం చేస్తారు ఇక్కడ మీరు? ఇది పెట్టుకునే పంచ కాదా? పెట్టుకునే పంచలే గుచ్చుకుంటుంది. హలో గాయ్స్, హౌ ఆర్ యు? ఏమో ఎవరి గుర్తు. గాయస్, ఇక్కడ ఉన్న ఈ బంగారు తల్లి మన సొంత వాళ్ళ కూతురు. ఎలా ఉందో కామెంట్లో పెట్టండి ఒకసారి. ఇంట్లో కరైనా పడుతుంది. ఎప్పుడు అదే హెల్త్. హలో గాయ్స్, నేను మీ రవితేజ విలేజ్ స్టార్ ఎంటర్టైన్మెంట్. అయితే ఈరోజు మనం వచ్చేసి సానియా వాళ్ళ
ఇంటి దగ్గర ఉన్నాం. వాళ్ళ ఆంధ్ర సైడు అచ్యుతాపురం అని చెప్పి ఒకటి ఉంటుంది, ఆ సైడ్ అయితే ఉన్నాం అన్నట్టు. చుట్టూ ఎక్కడ చూసిన గుట్టలు, ఫ్యాక్టరీలు మొత్తం ఇవే ఉన్నాయి ఇక్కడైతే. అయితే ఈరోజు సంతు వాళ్ళ బిడ్డ పురుడు ఉన్నది అన్నట్టు. అంటే సంతు వాళ్ళ బిడ్డ అంటే మా బిడ్డ, చిన్న బిడ్డ, మొన్న పుట్టింది కదా, 25th అయితే ఇస్తున్నాం ఇక్కడ. ఇప్పుడైతే టెంట్ వేయడం అయితే జరిగిపోయింది. ఇదిగోండి టెంట్ అయితే వేసేసినాం. కుర్చీలు, బల్లలు అవన్నీ తర్వాత పెట్టాలి. కాకపోతే ఇప్పుడు పేరు పెడుతుంది కదా 21st డేకి. పేరు పెట్టేటప్పుడు అయితే ఇక్కడ దగ్గరలో ఒక టెంపుల్ ఉన్నది. ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళాక ఎలా చేస్తున్నారు పురుడు, పేరు ఎట్లా పెడుతున్నారు, ఎవరెవరు ఏం కానుకలు తెచ్చారు, ఏమేమి ఇస్తున్నారు అన్న తర్వాత అంటే అదంతా చూపిస్తాను మీకు. తర్వాత వచ్చేసి ఇక్కడ భోజనాలు, అందరికి భోజనాలు ఏమేమి కూరలు వండారు ఏంటి అని చెప్పి అన్నీ చూపిస్తాను మీకు. ఓకే, మన ఎక్కించుకోపోవడానికి అయితే ఆటో వచ్చింది ఇప్పుడే. ఎక్కండి లోపలికి ఎక్కండి. హలో గాయ్స్, నిన్ను మొదటి నుంచి చూస్తున్నాను, నువ్వు నాకు రెస్పెక్ట్ ఇవ్వటం లేదు. మరియు అలవాటు మరి గద్దె ఉంటుంది, మరి ఏం మాట్లాడుతున్నావురా? అదేమ్మా చూస్తలేదు ఇటు. స్పీకర్ మేడం. ఎంతకి తెగించారా? నన్నే కిడ్నాప్ చేయాలని చూస్తారా? ఇది మనం సంతు వాళ్ళ బిడ్డకి పేరు పెట్టాల్సినటువంటి టెంపుల్. ఇక్కడ అందరూ వెయిట్ చేస్తున్నారు మన కోసం. అయితే పట్టీలకి ఇట్లా అన్నీ నా దగ్గర ఉన్నట్టు, బంగారమైన పట్టీలు అన్నీ నా దగ్గర ఉన్నాయి. అందుకే వీళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు ఇక్కడ. అబ్బో హైటే ఉంటాయి. ఏమైంది, మాడిపోయింది దోశ, మాడిపోయింది. ఓహో, కామెడీ చేస్తున్నావా? దేవునికి తీసుకెళ్తున్నా. అందరూ గుడి అయితే చాలా బాగుంది. ఇప్పుడైతే అందరం ఒక చోటైతే కూర్చున్నాం. అన్నిటికీ రెడీ చేస్తున్నారు పంతులు గారు అయితే. अभिवोचकामि देवी षडर्वेर्न कृणोति विश्वे देवाशः वीरयद्भवन् मास्महि प्रजया मातनो धर्मे गोविन्दाय नमः अच्युताय नमः अनन्ताय नमः धैर्य धैर्य वीर्य अभय आयु आरोग्य महेरनागि चक्षसे योवश्वपतमोर्धहारस्य भाजकदेवनः उषतेरवमातरः तस्मा अरङ्गमामो यस्य क्षया जन्मथा आभोजनयतारिणः श्रीमहागणाधिपतये नमः शुद्धोदकस्नानं समर्पयामि स्नानान्तरस्याहरणीयं समर्पयामि सहमानाय विभुषे తీసుకొని ఆ పుస్తకంలో నువ్వు జంకాయ
నామాసు శ్రీ నమో నమః భవే భవేనాతి భవే భవోద్భవాయ నమః వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాళాయ నమః నమః కదరీ పరాక్షేర మహానివేదనాం సమర్పయామి. ప్రాణాయ స్వాహా అపానాయ స్వాహా వ్యానాయ స్వాహా అవధానాయ స్వాహా సమానాయ స్వాహా మధ్య మధ్య అమృతపానే సమర్పయామి. కళాల మీద పాల మీద స్తోపాధ ప్రక్షాళయామి. శుద్ధ ఆచమనయం సమర్పయామి. మాస నామి పుణ్యావతి నామి శతాయుష్మ దీర్ఘాయుష్మ భవ వర్ధస్వి నామాసు శ్రీ శ్రీ నక్షత్ర నామి ఉత్తరాభారత నక్షత్ర నామి దీర్ఘాయుష్మతి భవ వర్ధస్వి నామాసు శ్రీ వ్యావహారిక నామ్ని దుర్గా శ్రీ సుబ్బు నామ్ని శతాయుష్మతి దీర్ఘాయుష్మతి భవ వర్ధస్వి నామాసు శ్రీ. అక్షర తీసుకొని శిరస్సు మీద వేయండి. పాప శిరస్సు మీద కంట్లో పడకుండా జాగ్రత్త వేయనమ్మా. కంట్లో చెవులో పడకుండా జాగ్రత్త వేయండి. శతాయుష్మాన్ వర్ధస్వ దీర్ఘాయుష్మాన్ వర్ధస్వ. కొంచెం రేట్ మనకి నవ్వు కొంచెం అమ్మమ్మ రావాలి. పిల్లలు మేనమామలు ఎవరంటే వచ్చానమ్మా పాలు వేయండి. పెద్దవాళ్ళందరూ కూడా వచ్చి మామూలు కొంచెం రేట్ మనకి ఇస్తావు కొంచెం మాకు ఇస్తావు. వదిలేక ఏమో చెప్తే ఏమో మీరు చేయలేదు. మీరే తీసుకోండి. నీకే పేరు పెట్టమంటున్నాను నేను. నీకే పేరు పెడతాను. కాదు అన్నయ్య. హార్ట్ ఇచ్చి బుట్టు పెట్టుకుని వాళ్ళు బుట్టు హార్ట్ చేస్తుంది. మా ఎలా చేయండి. హార్ట్ చూపించండి వాళ్ళకి. దండం పెట్టిన అలా హార్ట్ చూపించమా చేస్తాను చెప్పు చేస్తూ చూపించండి. చూపించండి శ్రేపిస్తూ హార్ట్ చూపించాం. దూరం పెట్టండి దూరం పెట్టి తాంబూలు అంతా పెట్టినా దండం పెట్టండి. తీసుకెళ్ళిపోమా పళ్ళు నాకు
మీరు కాలు మొక్కండి. వంశోద్ధారం గుర్తిస్తే మళ్ళీ పేరు ఇప్పుడైతే గుడి నుంచి ఇంటికి వచ్చేసాం. కార్యక్రమం అయితే అయిపోయింది. ఇప్పుడు భోజనాలు పైన. ఇదేంటి? ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తాము. వాటర్ ప్యాకెట్స్, అలాగే ప్లేట్స్, బూర్లు, అలాగే బిర్యానీ, అలాగే క్యాబేజీ ఫ్రై, అలాగే చికెన్, అలాగే కచ్చంబరు, అలాగే వైట్ రైస్, సాంబారు, అలాగే కచ్చంబరు, అలాగే బూర్లు, నెక్స్ట్ అప్పడాలు, అది నెక్స్ట్ ఫ్రై. ఏం ఫ్రై? అది పన్నీర్ కర్రీ. మంచిగా ఉన్నాయా వంటలు? చాలా బాగున్నాయి, అందరికీ నచ్చాయి. వంటలు మంచిగా ఉన్నాయా? మంచిగా ఉన్నాయా వంటలు? మంచిగా ఉన్నాయా? మంచిగా ఉన్నాయా? తిన్నావా నువ్వు? ఎందుకు? మంచిగా ఉన్నాయా బాబు? ఓకేనా? వంటలు మంచిగా ఉన్నాయా? అదేనా? మా కూరలు పోవాలని మంచిగా అనిచ్చినావుగా, కంగ్రాట్స్. థ్యాంక్ యూ చెప్పవా? థ్యాంక్ యూ. కూరలు పోవాలని మంచిగా చేయించినావు అంటున్నా. థ్యాంక్ యూ.